రండి ప్రియమైన దేవుని సన్నిధికి ప్రియమైన దేవుని సన్నిధికి సన్నిధికి ఇత దేవుని సన్నిధికి ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు రండి రండి దేవుని ప్రజలారా రండి రండి ప్రియ స్నేహితులారా అది పలికిన దేవుని సన్నిధికి అడుగుడి నీయబడును వెదకుడి తట్టుడి తెరవబడును అది పలికిన దేవుని సన్నిధికి భారము చేయి అలసి సొలసిన వారలారండి భారము చేయి అలసి సొలసిన వారలారండి ప్రేమను పొందుటకు నవజీవము ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు రండి రండి దేవుని ప్రజలారా రండి రండి ఆహ్వానితులారా ఆకాశంలో సంచరించు పక్షులను తిలకింపుడు ప్రేమతో పరలోకపు తండ్రి వాణిని పోషించునుగా ఆకాశంలో సంచరించు పక్షులను తిలకింపుడు ప్రేమతో పరలోకపు తండ్రి వాణిని పోషించునుగా పక్షుల కంటే నిన్నగా ప్రేమించే దేవుని సన్నిధికి పక్షుల కంటే నిన్నగా ప్రేమించే దేవుని సన్నిధికి రక్షణ పొందుటకు రక్షణ పొందుటకు నవదీవెనుటకు
రండి దేవుని ప్రజలారా, రండి రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ఆహ్వానితులారా. ప్రభు నీ పవిత్ర ఆలయమున శిరము వంచి ప్రణమిల్లి హృదయపూర్వక కృతజ్ఞతలతో ఆరాధింతును. ప్రభు నీ నామము కొనియాడెదను, ప్రభు నీ మహిమను ప్రనుతించెదను, ప్రభు నీ నామము కొనియాడెదను, ప్రభు నీ మహిమను. మహిమాన్వితమైన నీ ప్రేమ సన్నిధి విశ్వంబరాలము ప్రణమిల్లగా, మహిమాన్వితమైన నీ ప్రేమ సన్నిధి విశ్వంబరాలము ప్రణమిల్లగా, స్తుతింతును నీ దివ్య బలిలో ఆరాధింతును, మూలముతో స్తుతింతును ఈ దివ్య బలిలో ఆరాధింతును, మూలముతో యాకోబుల దైవం మోషేను నడిపిన ఘన దైవమా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దైవం మోషేను నడిపిన ఘన దైవమా, ఇశ్రాయేలు ప్రజలందరినీ వాగ్దాన సీమకు చేర్చిన విపుడా, ఇశ్రాయేలు ప్రజలందరినీ వాగ్దాన సీమకు చేర్చిన విపుడా, నీ మహిమ
పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందునుగాక. ప్రియమైన ఆంధ్ర తెలంగాణ యువతీ యువకులారా, ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా ఇక్కడ సమావేశమయ్యామంటే దేవుని యొక్క కృపా ఆశీర్వాదం మన మీద ఉన్నది. ఈ రోజు నాడు ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలో మీకోసమై ప్రార్థించటానికి, పరిశుద్ధ తండ్రి గారి యొక్క సందేశాన్ని మనకు అందించటానికి మన వాటికన్ అంబాసిడర్ అయినటువంటి హిజ్ ఎక్సలెన్సీ లియోపాల్దో జిరెల్లి గారి యొక్క ఫస్ట్ కౌన్సిలర్ గారైన మోన్సిన్యోర్ జువాన్ పాబ్లో గారు మనతో ఉండటం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అందుకని వారు మన మీద ఉన్నటువంటి ప్రేమతో ఇంత దూరం మనకు వచ్చినందుకు మోన్సిన్యోర్ జువాన్ పాబ్లో గారికి హృదయపూర్వకంగా మన యొక్క స్వాగత సుమాంజలుడు కరతాళ ధ్వనులతోని ఆహ్వానించుకుందాం. Welcome you, Monsignor Juan Pablo, for being with us today, this morning, to give us the message of Pope and His Excellency Leopoldo Girelli. అదే రకంగా మన కోసమై ఈ యొక్క యువతని మేము కూడా ప్రేమిస్తున్నాము అని అటువంటి భావనతోని, ఉద్దేశంతోని, ప్రేమతోని, ఆదరణతోని మనతో పాటు కలిసి దివ్య బలి పూజలో పాల్గొనటానికి వచ్చినటువంటి గురువర్జులకు అందరికీ కూడా, గురి పుంగవులకు, ఎక్కడెక్కడ నుండో వచ్చినటువంటి వారందరికీ మనందరి తరపున మరి ఒక్కసారి కరతాళ ధ్వనులతోని స్వాగత సుమాంజలులు తెలియచేసుకుందాం. మనము దివ్య బలి పూజ ఆరంభించబోతున్నాము. దయచేసి యువతీ యువకులు ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఈ దివ్య బలి పూజలో పాల్గొనవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను. ఈ దివ్య బలి పూజ ఆరంభించే ముందు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మనస వాచ కర్మణ తెలిసియో తెలవకయో పాపాలు చేసినట్లయితే, దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినట్లయితే మన పాపాలు క్షమించమని, మన మనసులు మార్చమని, మన జీవితాలు బాగు చేయమని ఆ ప్రభువుని పశ్చాత్తాప హృదయంతో నిత్య సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేయుదురుగాక. ఆమేన్. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. Gloria, 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 Gloria. Come on, clap, please clap. Praise the Lord with your claps. Smiling faces. You look all kind. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి
దయగల పితయైన సర్వేశ్వరా మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించెదము. సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. జనికైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా, సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రె పిల్ల మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పితగుడి ప్రక్కన కూర్చున్న ప్రభువ మాకు దయ చూపుము. నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువ. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, నీ సేవకులమైన మేము శారీరముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయుము. క్రైస్తవుల సహాయమాత అయిన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థనా సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనివి తీర అనుభవింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా నాథుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము వచనములు 1 నుండి 9 వరకు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము వచనములు 1 నుండి 9 వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు నీ జనులతో నా మాటలుగా ఇట్లు చెప్పుము. నేను ఏ దేశము మీదకైనను యుద్ధము పంపినప్పుడు ఆ దేశీయులు తమలో ఒకనిని తమకు కావలివానినిగా ఉంచుకొందురు. అతడు శత్రువులు వచ్చుటను చూచినప్పుడు బాకానూది ప్రజలకు హెచ్చరిక చేయును. ఎవడైనను ఆ హెచ్చరికను ఆలించియు అశ్రద్ధ చేసి శత్రువు వాతపడి చచ్చెనేని తన చావునకు
తానే బాధ్యుడగును. వాడు హెచ్చరికను వినియు అలక్ష్యము చేసెను కనుక తన మరణమునకు తానే బాధ్యుడగును. అతడు లక్ష్యము చేసి ఉండిన ఎడల చావును తప్పించుకొనడివాడే. కావలివాడు శత్రువు వచ్చుటను చూచియు బాకానూది హెచ్చరిక చేయడేని. శత్రువు వచ్చి జనులను వధించనేని వారి మరణమునకు కావలివాడే బాధ్యుడగును. నరపుత్రుడా, నేను నిన్ను ఇజ్రాయేలీయులకు కావలివాణినిగా నియమించితిని. నీవు నా హెచ్చరికలను వారికి వినిపించుచుండవలెను. నేనెవడైనా పాపాత్ముడు చచ్చునని పలికితేనేని నీవతనిని హెచ్చరించి అతడు తన మార్గమును మార్చుకొనున్నట్లు చేయవేని అతడు పాపిగానే మరణించును. అప్పుడు నీవతని మరణమునకు బాధ్యుడు వగుదవు. కానీ నీవెవడినైనా దుష్టుని హెచ్చరించి పశ్చాత్తాపపడమని చెప్పినను పశ్చాత్తాపపడనేని అతడు పాపిగానే చనిపోవును. అప్పుడు నీ ప్రాణములకు ముప్పు కలుగదు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వనికి వందనములు. స్వరము అవనికి వరం నీ ప్రేమ. అమృత స్వరము నీ దివ్యవాక్యం అవనికి వరము నీ ప్రేమ కావ్యం. అమరం అమరం నీ వాక్యం మధురం మధురం నీ కావ్యం. అజరం అమరం నీ వాక్యం అమరం మధురం నీ కావ్యం. అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం. అమృత స్వరము నీ దివ్యవాక్యం అవనికి వరము నీ ప్రేమ కావ్యం. రెండవ పఠనము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం వరకు. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం వరకు. మీ అధీనమందున్న దేవుని మందకు కాపరులు కండు, అయిష్టముతో కాక దేవుని చిత్తము అనుకుని ఇష్టపూర్వకముగా దానిని కాపాడుడు. దుర్లభమైన అపేక్షతో కాక మనఃపూర్వకముగా దానిని కాయుడు. మీ అధీనమందున్న వారిపై అధికారము చెలాయింపక మీరు మందకు మాతృకగా ఉండుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. శృతి చేసి నీ పాడగా
స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. ప్రభు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త పవిత్ర వచనములు 1వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనం వరకు. మార్కు శుభవార్త 1వ అధ్యాయము వచనములు 21వ వచనము నుండి 28వ వచనం వరకు. వారు కఫర్నము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధటకు అచ్చటనున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఏలైనా ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకముగా ఆయన బోధింపసాగెను. అప్పుడు అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయుచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరవో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివి అని పలికెను. నోరు మూసుకొని వెను నుండి వెడలిపొమ్ము అని యేసు వారిని గద్దింపగా అది వారిని వెలవెలలాడించి బిగ్గరగా అక్కడ నుండి వదిలిపోయెను. అంతటా అచటనున్న వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మలు సహితము ఆయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడసాగిరి. ఆయన కీర్తి గలిలయ ప్రాంతటమంతటా వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అమ్మయ్యా, కొంచెం నాకు ఒక హోప్ ఇచ్చారు. ఏంటి అట్లా వాడిపోయిన మొఖాలు ఉన్నాయి అని అనుకున్నా. గట్టిగా ఒకసారి నవ్వండి అందరూ ప్లీజ్. గట్టిగా నవ్వండి ప్లీజ్. ప్లీజ్ మీ అందమైన ముఖాలు చిరునవ్వులతోని మా అందరికీ ఆనందంగా ఉంటుంది మీ ముఖాలు నవ్వుకుంటూ ఉంటే. ఇంత దూరం వచ్చి మీరు అట్లాగా వాడిపోయిన ముఖాలతోని ఇంటికి వెళ్ళకూడదు. ఓకేనా? గట్టిగా ఒకసారి నవ్వండి ప్లీజ్. ఇటువైపు ఇటువైపు. వెరీ గుడ్. అరవద్దు, నవ్వమని చెప్పాను దయచేసి. మీకు అరుపుకి నవ్వుకి తేడా తెలవకపోతే ఎట్లాగా కష్టం కదా. ఓకే, చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక చిన్న సిన్సియర్ క్వశ్చన్ వేస్తున్నాను. రాత్రిపూట ఎంతమంది జాగారం చేశారు? చేయండి, చేతులు ఎత్తండి. పాపం మీ అందరికీ కూడా నా సంతాపం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి అవకాశం దొరకలేదో నిద్రపోవటానికి, నిద్ర రాలేదో, లేకపోతే హైదరాబాద్ బయటికి వెళ్ళి పానీపూరి తినటానికి ప్రయత్నం చేశారో, మరి ఏం కష్టాలు పడ్డారో. ఐఎమ్ వెరీ సారీ. ఓకే, ఐ నో దట్ ఇంతమందికి ఇక్కడ వసతులు ఇవన్నీ కూడా చాలా కష్టం, కానీ చాలా కష్టపడ్డారు వాలంటీర్స్ కానీ వీళ్ళ ఫాదర్స్ అందరు కూడా. వాళ్ళందరూ మీకు కావాల్సినటువంటి ద బెస్ట్ అకామిడేషన్ ఇక్కడ ఇవ్వాలని ప్రయత్నం చేశారు. కానీ 1500-2000 మందికి కొన్ని చోట్ల ఆర్గనైజ్ చేయాల్సినప్పుడు ఎక్కడో చోట్ల అవకాట్లు, తర్వాత ఇక్కట్లు తప్పదు ఎదుర్కోవటం. అందుకని దయచేసి పెద్ద మనసుతో మీరు వాటిని స్వీకరించి ఆనందంగా ఇంటికి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ అక్కడ ఇక్కడ కొంతమంది అంటున్నారు, సాయంకాలం ప్రోగ్రాం ఏంటండి తండ్రి గారు అని. రేపు ప్రోగ్రాం ఏంటండి అని అంటున్నారు. రేపు ఏమైనా ప్రోగ్రాం ఉందా ఫాదర్? ఏం లేదు, అయిపోయిందంట. సారీ. కొంతమంది ఇంకా 2 రోజులు ఇక్కడ ఉందామని అనుకుంటున్నారు. ఈసారి వచ్చినప్పుడు కొంచెం కొత్త ప్రోగ్రాంలు అరేంజ్ చేస్తాం మీకు. ఓకేనా? ఓకే. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఉదయం నుండి చాలామంది మీకొని మాట్లాడారు. మళ్ళీ కమ్యూనియన్ సప్రసాదం అయిపోయిన తర్వాత మన దగ్గరకు వచ్చినటువంటి ముఖ్య అతిథులైన మొన్సిన్యూర్ జువాన్ పాబ్లో గారు మీకోసం, మీ మీద ఉన్నటువంటి ప్రేమని చూపించడానికి కోసమై వాళ్ళంత దూరం నుండి ఇక్కడికి వచ్చారు. వారి మాటలు కూడా మనం వినాలి కాబట్టి
నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీకు చెప్పాలనుకున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన, అది ఒక ధనవంతుడైనటువంటి యువకుడు. మీ అందరికీ బాగా తెలుసు ఆ సంఘటన. ఆ ధనవంతుడైనటువంటి యువకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి సాష్టాంగపడి నమస్కరించి ఆ యేసు ప్రభుని ఒక ప్రశ్న వేశాడు. అయ్యా, నిత్య జీవం పొందాలి అనంటే ఏమి చెయ్యాలి అని అన్నాడు. నిత్య జీవం పొందాలి అనంటే ఏమి చెయ్యాలి అని అన్నాడు. అంటే యేసు ప్రభు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చాలా ఆనందపడ్డాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసారు ఎప్పుడైనా మీరు ఎవరికైనా? మొన్న శివారెడ్డి గారు ఏదో కామెంట్ చేశారు కదా ఎక్కడో ఆ అమ్మాయిల విషయంలో. నో ఒక ఫాదర్ చెప్పారు, 5 నిమిషాలు అంట ఇట్లా తిరగటము, దేనికోసం తిరుగుతున్నావా, ఇక్కడ 5 గంటలు ఎందుకు వెయిట్ చేస్తున్నావంటే మా గర్ల్ ఫ్రెండ్ వస్తుందండి, జస్ట్ ఒక్కసారి చూద్దామని అని అన్నట్లుగా. మరి మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎవరైనా చూసారో నాకు తెలియదు. యేసు ప్రభు మనందరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూనే ఉన్నాడు. అసలు నీ మనస్సులో ఏముంది, నీ మెదడులో ఏముంది, అసలు నీ ఆలోచనలు ఏమిటి, ఆయన నీకు చెప్పపోయినా కానీ నీతోనే మాట్లాడుతుంటాడు. నీకు నీ యొక్క సంభాషణ, మన యొక్క సంభాషణలో ఆయన స్వరం కొన్నిసార్లు వినబడకపోయినా కానీ ఆయన మనతో పాటు ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఈ యువకుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు, చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే ఈ యువకుడు చాలా మంచి వ్యక్తి. అటువంటి డిజైర్, ఆలోచన, నిత్య జీవం పొందాలి అనేటటువంటి ఆలోచన ఆ యువకుడు ఆ సమయంలో, అరే అందరూ డిస్కో డాన్స్కి వెళ్తారు, లేకపోతే పబ్కి వెళ్తారు, లేకపోతే హోటల్స్కి వెళ్తారు. హోటల్స్కి వెళ్ళటానికి ఒక మార్గం చూపించమంటే అంటారు, ఈ పబ్కి వెళ్ళటానికి ఎలా వెళ్ళాలి అని అంటారు, లేకపోతే ఇక్కడ పెద్ద డాన్స్ నడుస్తుంది అక్కడికి వెళ్ళాలి దానికి ఎట్లాగా అని అంటారు. కానీ నిత్య జీవానికి మార్గం ఏంటి అని ఒక యువకుడు యేసు ప్రభువుని అడిగాడు. అది ఆ డిజైర్, ఆలోచన అనేది ఆ యువకుడిలో రావటం చాలా అభినందనీయం. మనము చాలా మంచిగా పాజిటివ్గా తీసుకోవాలి. ఈ రోజు నాడు మనందరికి కూడా ఇదే ఆలోచనలు. నిన్న సిరిల్ ఫాదర్ గారు వచ్చారు, తర్వాత బిషప్ ప్రిన్స్ గారు వచ్చారు. ఎంత అదృష్టవంతులు, గట్టిగా చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. ఎంతమంది బిషప్స్, ఎంతమంది పీఠాధిపతులు. మీ కార్డినల్ తండ్రి గారు అయితే ఏమని చెప్పారు ఆ రోజు నాడు, మేము చేసేటప్పుడు అసలు ఎవరు కూడా పీఠాధిపతులు రావడానికి చాలా కష్టమైపోయేది. ఈ రోజుల్లో ఈ సదస్సులో ఇంతమంది పీఠాధిపతులు వస్తున్నారు అని అంటే మీరు ఎంత అదృష్టవంతులు అని చెప్పారు. వెరీ గుడ్, గట్టిగా కొట్టండి. మరి ఈ అదృష్టాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఇంతమంది మీకోసం ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడి, ఒకవైపు కౌన్సిలింగ్, ఒకవైపు పాప సంకీర్తనాలు, ఒకవైపు ఒకవైపు వీధి, బాగా డాన్స్లు వేసి అలిసిపోయినట్టున్నారు రాత్రి. నాకు కూడా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. ఇందాక ఒక అబ్బాయిని చూశాను నేను, లోపల వెళ్ళారంటే తండ్రి గారు మావాడే శ్రీకాకుళం వాడు. ఏంట్రా శ్రీకాకుళం అని ఉంది, నువ్వేనా అన్నట్టు. అవును నేను. ఎక్కడికి వెళ్తున్నారు? రాత్రి డాన్స్లు వేస్తే కాళ్ళు నొప్పులు వేసినాయి అండి అని. అమ్మగారు ఇంజక్షన్ ఇస్తానన్నారు, తీసుకెళ్తున్నారు అన్నాడు. సో ఇటువంటి ఉద్దేశం ఆ యువకుడిలో రావటానికి చాలా చాలా అరుదు. ఇప్పుడు ఈ రోజు నాడు కూడా మీరు ఇంతమంది ప్రేరేపించిన తర్వాత, ఇంతమంది మీతోని మాట్లాడిన తర్వాత మీలో రావాల్సింది ఏమిటంటే ద హయ్యెస్ట్ గోల్ ఇన్ యువర్ లైఫ్, అల్టిమేట్ గోల్ ఏమిటి అంటే లైఫ్ ఎటర్నల్. దేవునితో గడపటం, దేవునితో ఉండటం. అంటే చనిపోయిన తర్వాత కాదు, ఇప్పుడే ఈ రోజు నుండి, ఇక్కడి నుండి, ఈ సమయం నుండి పోస్ట్ పోన్ చేయకూడదు. పరిశుద్ధ తండ్రి గారు ఏమని చెప్తున్నారు అని అంటే, ఏమని చెప్తున్నారు? ఎవరు చెప్తారు? ఎన్నో చెప్పారు అని అంటారు. ఎన్నో చెప్పారు పరిశుద్ధ తండ్రి గారు. అయితే పరిశుద్ధ తండ్రి గారు యువతను ఉద్దేశించి చెప్పినటువంటి మాట ఏమిటంటే, యు ఆర్ నాట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద చర్చ్, యు ఆర్ ద ప్రెజెంట్ ఆఫ్ ద చర్చ్.
గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు ఏదో రేపు నేను చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ఇంకా టైం ఉంది కదా, ఇంకా ఎందుకు ఇప్పుడే నన్ను కంగారు పెడుతున్నారు, నేను పెళ్లి చేసుకోవాలి, నా పిల్లల్ని కనాలి, మా భార్యను బాగా చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి, తర్వాత మా గర్ల్ ఫ్రెండ్ని మంచిగా చూసుకోవాలి, ఇవన్నీ పక్కన పెట్టేయాలి. ఓకే, టుడే, ఈరోజు నాడు, ఇక్కడ ఇప్పుడు నేను శ్రీ సభలో ఏమి చేయగలను? వాట్ కెన్ ఐ డూ టుడే? ఈరోజు, రేపు కాదు. డోంట్ పోస్ట్పోన్. ఎప్పుడు మన దగ్గర ఉన్న ఆ రోగం ఏమిటంటే ఈరోజు చేయవలసిన పని రేపు చేస్తాం. అంటే రేపటి పని ఈరోజు పని రేపు సాయంకాలం కల్లా మురుగుతూ ఉంటుంది. ఎల్లుండి ఈరోజు పని రేపు పని ఎల్లుండి పని. అంటే వారం రోజులైన తర్వాత ఎన్ని రోజుల పని చేయాలి మనం? నెల రోజులైన తర్వాత ఇక వాడు ఏం పని చేస్తాడు? ఆ చూసి అమ్మో ఇంత పని చేయాలని వాడికి బీపీ షుగర్ వస్తుంది. అవునా కాదా? అనారోగ్యం పాలి. అదే నువ్వు రోజు చేయవలసినటువంటి పని, ఏ రోజు చేయవలసినటువంటి పని నువ్వు ఆ రోజు చేసినట్లయితే నీవు ఆరోగ్యంగా, మానసికంగా, ఆర్థికంగా ఆరోగ్యంగా ఉంటావు, ఆధ్యాత్మికంగా. అందుకని పరిశుద్ధ తండ్రి గారు మనకు చెప్పినటువంటి మాట ఏంటంటే రేపు ఉంది కదా, ఉండాలి. ఎందుకంటే ఈరోజు సాధించలేనిది రేపు మనం సాధించవచ్చు. కానీ కావాలని మనం పోస్ట్పోన్ చేస్తే మాత్రం అది మనము కావాలని మన జీవితాల్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాం. ఈ యంగ్ మ్యాన్, రిచ్ మ్యాన్ అడుగుతాడు యేసుప్రభుని, నిత్య జీవం పొందాలి అని అంటే ఏమి చేయాలయ్యా అంటాడు. యేసు చాలా సంతోషం, అమ్మో ఇంత మంచి వ్యక్తి నేను ఎక్కడ చూడలేదు. అరే బాబు 10 కమాండ్మెంట్స్, 10 కమాండ్మెంట్స్ చెయ్యి చాలు, నువ్వు వెళ్తావు. అది యువకుడు ఏమంటాడు? వెంటనే ఏమని చెప్తాడు? అవన్నీ కూడా నా బాల్యం నుండే చేసుకుంటూ వస్తున్నాను అంటే అప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తాడు యేసుప్రభు అని, వెరీ గుడ్, చాలా మంచివాడు, అయితే నీ దగ్గర ఒక్కటి తక్కువైంది. అది డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, పుష్పలో డైలాగ్ కాదు ఇది, ఓకే, దయచేసి ఏమనుకోవద్దు. ఒక్కటి తక్కువైంది. ఏమిటి? నీవు వెళ్ళి నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా అమ్మేసి ఎవరికైతే అది అవసరం ఉందో అది వాళ్ళకి ఇచ్చేసి కమ్ అండ్ ఫాలో మీ. అబ్బా, ఎంత పెద్ద సవాలు వేశాడు యేసుప్రభు మనకి, ఆ యువకుడికి. నువ్వు ఇంత ధనవంతుడివి కదా, నీకు నిత్యజీవం కావాలని అడుగుతున్నావు కదా, దానికి ఒక ప్రైజ్ ఉంటుంది, మరి దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఏంటంటే నువ్వు ఉన్న ధనమంతా కూడా అమ్మేసాయి. వాడికి ధనం అంటే చాలా ఇష్టం, చాలా ప్రాణం. మరి ఇక్కడ యేసుప్రభు కావాలా, ఇక్కడ ధనము కావాలా? ఈ రెండు ఒకే చోట పోవు, ఈ రెండు కలవు ఎప్పుడు కూడా. డబ్బు దేవుడు ఎప్పుడు కలవరు. అయితే ఏం చేశాడు? విచారమైనటువంటి ముఖముతోని తాను తిరిగి వెళ్ళిపోయాడు. ఈరోజు అంటే మనం ధనవంతులు కాదు, కానీ ఎందుకు చెప్పానంటే ఆ యొక్క యువకుడికి ఆ ధనం అనేది చాలా ప్రియమైనటువంటిది. యేసు ప్రభువుని వెంబడించటానికి ఆ ధనము అడ్డు వచ్చేసింది. ఆ ధనము లేకపోతే యేసు ప్రభువుని వెంబడించేవాడేమో, కానీ అతనికి ప్రియమైనటువంటి వస్తువు ఏమిటంటే అతని దగ్గర ఉన్నటువంటి ధనం. అంటే అతను సంపాదించింది కూడా కాదు, అతను యువకుడు కదా, వాళ్ళ తల్లిదండ్రులు, ముత్తాతలు, తాతలు సంపాదించినటువంటి డబ్బు అతను సొంతంగా సంపాదించింది కాదు కూడా. అయినా కానీ దానికి అడ్డుకుపోయి ఉన్నాడు, విచారంగా వెళ్ళిపోయాడు. ఈరోజు యేసు ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు మీకు, డూ యూ వాంట్ టు ఫాలో మీ? ఎస్ ఆర్ నో? గట్టిగా చెప్పండి. దెన్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ వన్ థింగ్ విచ్ ఈజ్ వెరీ నియర్ అండ్ డియర్ టు యూ. అది మీకే తెలవాలా. అది ఏదైతే మీకు అతి ప్రియమైనదో, ఏదైతే మిమ్మల్ని యేసు ప్రభువుని వెంబడించటానికి అడ్డు వస్తుందో, ఏదైతే మిమ్మల్ని యేసు ప్రభువుతోని నడవటానికి అది వెనకాలికి లాగుతుందో అది మీరు గమనించాలి. ఏది అనేది అందరిది ఒకటిది కాదు.
ఒకళ్ళకి డబ్బు ఉండొచ్చు, ఒకళ్ళకి గర్వం ఉండొచ్చు, ఒకళ్ళకి అహంకారం ఉండొచ్చు, ఒకళ్ళకి ఇంకా ఏదో అహంకారం అంటే గుర్తుకొచ్చింది. ఈ మధ్యలో ఒక రీల్ చూస్తున్నాను. ఆ రీళ్ళు చాలా చక్కగా ఉంది. పాపం ఒక సినిమా యాక్టర్ చెప్పాడు, ఒక ఏనుగు, ఒక 4 చీమలు అడవిలో నడుస్తున్నాయంట. అయితే ఎదురుగా ఒక ఏనుగు వస్తుందంట. ఏనుగు వస్తుంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట, రేయ్ ఏందిరా వీడు మనకు ఎదురొస్తున్నాడు, మన దారికి అడ్డం వస్తున్నాడు అని అంటున్నాడు. ఇంకోటి అన్నదంట చీమ, 4 కాళ్ళు నరికేసి బయటపడేద్దామని అన్నదంట. అరే ఎందుకురా మనకు వచ్చిన పాపం మనకొద్దు, గిరగిరగిరగిర తిప్పేసి పక్కన పడేద్దామని అన్నాడు ఏనుగుని. 4 చీమలు. 4వ ఈ చీమ అన్నదంట, అరే వద్దురా, వాడొక్కడు మనం 4. వాడు ఒక్కడు మనం 4, పక్క నుండి వెళ్ళిపోదాంలే. చాలా వైజ్ మ్యాన్, హీ అండర్స్టూడ్. కానీ కొంచెం డిప్లొమాటిక్గా చెప్పాడు. మనలో ఉన్న అహంకారం ఇటువంటిదే, పనికిరాని అహంకారం మనల్ని నాశనం చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి ఈగోతోని. మీ ఈగో ఈజ్ ద రూయిన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జాగ్రత్తగా ఉండండి. ఇటువంటివి చాలా ఉంటాయి మనల్ని దేవుని దగ్గర నుండి లాగేయటానికి, మనల్ని దేవుని దగ్గర నుండి లాగేయటానికి చాలా ఉంటాయి. అందుకని ఈరోజు నాడు మీరు వెళ్ళేటప్పుడు ఒక ఆలోచనతో వెళ్ళండి. నేను ఇన్ని రోజులు నా కోసమని ఇంతమంది పీఠాధిపతులు, ఇంతమంది రిసోర్స్ పర్సన్స్ ఇక్కడికి వచ్చి నాకు ఎన్నో బోధలు చేసి నాతో పాటు కలిసి డాన్స్ చేశారు, నాతో కలిసి పాటలు పాడారు, నాతో కలిసి అన్నీ చేశారు. ఎందుకోసం అనే ప్రశ్న ఒకటి. మరి నన్ను ఆ యువకుడిలాగా ఏది యేసు ప్రభు నుండి వెనకాలకి లాగివేస్తుంది అని మీరు ప్రార్థన చేసుకుంటూ, ఆ ప్రార్థనలో మీరు తెలుసుకొని మీ యొక్క మనసులు, మన యొక్క మనసులు మారేటట్లుగా, ఈ యువతలో నుండి ఒక్క గొర్రె కూడా బయటికి వెళ్ళకుండా అందరూ కూడా ఇదే ఎనర్జీతోని, ఇదే కన్విక్షన్తోని, ఇదే డెడికేషన్తోని మన యొక్క శ్రీసభని నిలబెడతారు. మీరు మన శ్రీసభకి పునాదులు మళ్ళీ వేస్తారు, శ్రీసభని నడిపిస్తారు అనే నమ్మకంతో నేను మీ అందరి దగ్గర నుండి ఈ యొక్క ఆశని ఆశిస్తున్నాను. అందరూ గట్టిగా మీ యొక్క ప్రార్థనలో నన్ను గుర్తు చేసుకోండి, మన యువతను గుర్తు చేసుకోండి. మన యువత మారాలి, మనతో పాటే ఉండాలి, ఈ యొక్క శ్రీసభని నిర్మించాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతిసారి ఎక్కడెక్కడైతే యువత సదస్సులు చేస్తారో అక్కడికి వెళ్ళండి. మీరు 10 రూపాయలు 20 రూపాయల కోసము చూడొద్దు. ఫాదర్ గారిని అడగండి, లేకపోతే డైరెక్టర్ని అడగండి, అది కాకపోతే నాకు పెట్టండి, మా సెక్రటరీలకి మెసేజ్లు పెట్టండి, ఓకేనా? అందుకని దానికోసం కాదు, మీరు ఇటువంటి సదస్సులకు రావటం వల్ల మీరు ఎంత ఉపయోగపడుతున్నారో అన్నది మీరు తెలుసుకోవాలి. అది ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మై డియర్ యూత్, అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్తారు, చాలా మాటలు చెప్పారు, దాంట్లో నాకు ఇష్టమైన మాట ఒకటి. అదేంటంటే, ఒక చిన్న అమ్మాయి అబ్దుల్ కలాం గారి యొక్క సదస్సుకు వచ్చి అడిగింది, సార్ గివ్ అస్ సమ్ టిప్స్ టు బికమ్ లైక్ యూ, సక్సెస్ఫుల్ ఇన్ ద లైఫ్ అని అన్నాడు. నాకు చాలా మంచిగా హత్తుకుంది. ఎందుకంటే అమ్మాయి జస్ట్ 7th క్లాస్, ఓపెన్గా అంతమందిలో లేచి ఈ ప్రశ్న అడిగింది అబ్దుల్ కలాం. చాలా సంతోషపడ్డాడు అబ్దుల్ కలాం గారు. ఫస్ట్ థింగ్ ఏం చెప్పాడు? కీప్ యువర్ డ్రీమ్స్ హై. మీ యొక్క కళలు చాలా ఎత్తులో ఉండాలి. ఏదో ఈరోజు గడిస్తే చాలు, రేపు గడిస్తే చాలు, లేకపోతే అప్పు చేసుకుందాం, లేకపోతే ఇంకేదో వాడిని అడుగుదాం, లేకపోతే వీడిని అడుగుదాం, అటువంటివి కాదు. కీప్ యువర్ డ్రీమ్స్ వెరీ హై అండ్ దెన్ వర్క్ హార్డ్ టు రీచ్ అవుట్ దోస్ డ్రీమ్స్. అర్పణ ఇదిగో పావన హృదయ, నా
జీవమకరందము నీవే సకలం సమర్పించెదను సావాస సంకీర్తనం ఇదిగో పావన హృదయ నా జీవమకరందము నీవే సకలం సమర్పించెదను సహవాస సంకీర్తనం నీవే నా లోకం నా ఆనందగానం నీకే నా స్తుతి గీతం నా హృదయార్పణం అర్పణ ఇదిగో పావన హృదయ నా జీవమకరందము నీవే సకలం సమర్పించెదను సహవాస సంకీర్తనం అజ్ఞాన వేళ విజ్ఞాన జ్యోతివైనావు సరికాని చోట సమర్పణ చేసి గౌరవం అందించినావు నా జ్ఞాన సంపద నాకున్న విజ్ఞత అర్పించు స్వీకరించువా నా జ్ఞాన సంపద నాకున్న విజ్ఞత అర్పించు స్వీకరించువా అర్పణ ఇదిగో పావన హృదయ నా జీవమకరందము నీవే సకలం సమర్పించెదను సహవాస సంకీర్తనం సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన మనకు మన ప్రయోజనం కొరకును తమ పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ ప్రభువా, ఈ బల్యార్పణలతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత క్రైస్తవుల సహాయమాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభువు వైపు తిప్పి వినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాత క్రైస్తవుల సహాయమాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరుచుతున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత దైవ వాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధన అయిన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించుచు స్త్రీ సభకు ప్రతీకగా ఉండునట్లు చేయి.
ఆమె మోక్ష మహిమలోనికి కొనిపోబడినను. తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సమకమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుతున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా
నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయినని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీసభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, విజయ్ కుమార్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమేందు ఈ లోకముని వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము నార్చి చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక.
మన నాదుడసగిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనకు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గౌరవ పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించని వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడి వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడి వారా, మాకు సమాధానము దయచేయండి. మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రండి రండి జనులారా, పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా, ఆత్మశాంతి పొందుటకు రండి రండి జనులారా, పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా, ఆత్మశాంతి పొందుటకు. పెండ్లి విందు కానిది, పండగ విందు కానిది,
మరలను రక్షించే క్రీస్తు ప్రభుని విందిది. రండి రండి జనులారా పరమనాథుని విందుకు, రండి రండి ప్రజలారా ఆత్మశాంతి పొందుటకు. ఆత్మలో శక్తి లేక సొమ్మసిల్లిపోయావా, హృదయంలో వేదనలే మోయలేకున్నావా. ఆత్మలో శక్తి లేక సొమ్మసిల్లిపోయావా, హృదయంలో వేదనలే మోయలేకున్నావా. నీ కోసమే నేనున్నానని పలికిన, నీ కోసమే నేనున్నానని పలికిన ప్రభుని విందు ఆరగించి సంతోషము పొందుమా. ప్రభుని విందు ఆరగించి సంతోషము పొందుమా. రండి రండి జనులారా పరమనాథుని విందుకు, రండి రండి ప్రజలారా ఆత్మశాంతి పొందుటకు. తన దేహముని భోజముగా వసగిన కడరా విందిది, తన రుధిరముని పానముగా అర్పించిన కల్వరి విందిది. తన దేహముని భోజముగా వసగిన కడరా విందిది, తన రుధిరముని పానముగా అర్పించిన కల్వరి విందిది. నీ కోసమే నేనున్నానని పలికిన, నీ కోసమే నేనున్నానని పలికిన ప్రభుని విందు ఆరగించి ఆనందం పొందుమా. ప్రభుని విందు ఆరగించి ఆనందము పొందుమా. ఫస్ట్ కౌన్సిలర్ టు ది నున్షియో మోన్సిగ్నోర్ జువాన్ బాబ్లో మనందరిని ఉద్దేశించి తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. వారిని మనమందరము కూడా యూత్ క్లబ్తో ఆహ్వానించుదాం. నో 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 దెర్ ఇస్ నో రిథమ్, రిథమ్ లేదు. 1 2 1 2 3 1. Praise the Lord. My dear friends, on behalf of the Apostolic Nuncio, the Vatican Ambassador in India, His Excellency Leopoldo Girelli, I am really glad to address you this afternoon and share with you this beautiful experience of being together, all together, as disciples of Jesus. I am happy to see all of you gathered here. And last evening, we were all together, praying, dancing, laughing, smiling.
You are bringing into the church the life, the strength, the energy of a living church in India. And your presence here shows that those who hope in the Lord walk without becoming weary. As the theme of this meeting confirms, Pope Francis is asking the church to be close to the young, for they are the joy and hope of the church and of the world. So please, let me share with you some ideas that I think they can help us to live better our Christian life. I promise you, it will take only 2 hours. Okay? Are you tired? 2 hours more and I will finish, okay? As you know, the Catholic Church is celebrating the Ordinary Jubilee of 2025 under the sign of hope, spes non confundit. Hope does not disappoint. So alongside with the Universal Catholic Church, let each of us fan the flame of hope that has been given us in Christ. And let us help everyone to gain new strength, and certainly by looking to the future with an open spirit and a far-sighted vision. Believing in God's promises gives you the strength to face challenges and uncertainties in your life. In fact, hope is an intrinsic part of our faith. Where there is faith, there is hope. If there is no faith, there is no hope. So that's why today, at the end of this meeting, I would like to invite you to ask the Lord to increase our faith in each one of us. The Holy Father, Francis, invites every one of us to be also pilgrims of hope and remind us that the world needs hope more than ever in our days. He calls us to be people who inspire and build a future rooted in love, peace, and justice. Hence, dear youth, you are not just bystanders in your journey of faith, but you are at the heart of it. Your energy, the creativity that I have seen these days and these hours, and the sense of reaching out the others are powerful tools to spread hope in our world and to be tangible signs of hope for those our brothers and sisters who experience hardships of all kinds. Signs of hope should also be shown to the sick at home, at the school, at the college, at the university, in the hospital, in our neighbors. Their sufferings can be alleviated by our closeness and affection to them, to everyone who is in need. And sometimes, and many times, it is enough for us just to look at our side, to the left, to the right, and we can find easily someone in need of a hand, in need of a smile, in need of our presence, in need of someone to be there for them. So each one of you can be that one. During this pilgrim of hope, bringing hope to everyone in need. You are also called to be Christian leadership and to serve others in humility, in love, in faithfulness to the gospel. Root in the example of Christ. Just look around you. You have all of these witnesses of faith, these young saints, brothers and sisters, that with courage, they bear witness to Jesus, even at the cost of their life in some occasions. You are called then to be
responsible Christian leaders encompasses ethical guidance, compassion, and the courage to uphold truth and justice. Inspired by Jesus, who said, "The Son of Man came not to be served, but to serve." True leadership is marked by humility, not seeking personal gain, but working for the common good. Our actions should reflect the values that we proclaim, ensuring they are good example for others. In a particular way, we are called to be peacemakers, fostering dialogue, reconciliation, and unity, instead of creating division, wars, fightings, or looking over others, lording them. The church is inviting us also during this year as a pilgrims of hope to bring light and positivity to the world. One of the most powerful tools we have to spread hope is something we use every day: the media, the networks, internet, the apps. The church considers digital media as a gift to humanity, offering opportunities for communication and education, but cautions at the same time that this should be used responsibly for the common good of all. The church invites you to use the net and the social media to share our message of hope and love. While digital media connects people across the nations and the states within India and across distances, it can also lead to isolation. It can also lead to superficial relationships and a lack of genuine connection. And it can happen to be at home and each one looking at the mobile without talking to each other. Or it can happen to be at the table with your family and each one of us watching your mobile but not talking between yourself. The digital media and all these devices can be useful, but we need to take care in how we use them. Pope Francis desires all the young people to use media to build authentic human relationships, to create communities of solidarity and compassion. We can use also digital media as a powerful tool for raising awareness about social issues and promoting justice, peace, and care for creation. So I would like to invite you to be creatives and to use the digital platforms on the net and to use your devices to advocate for the marginalized people and protect our common home and our families and good relationships. May the way we live our lives bring hope to people everywhere, the hope that is rooted in Jesus Christ, who offers eternal life. Once again, I would like to convey Nuncio's prayer, which invokes the protection of the Blessed Virgin Mary, Mother of the Youth. And he gladly extends the blessing of the Holy Father, Pope Francis, on each and every one of you and your families, assuring you of his prayers and good wishes. So, my dear friends, my dear youth, this is the end of this meeting, but it can be also the beginning of a new Christian life in your own places, in your own diocese, in your own families. Degudu divin chunu gaka. Dania Vadalu. So you made us happy very much
and the youth is happy. And today we would like to say token of, give you a token of gratitude and felicitate you with all our hearts. Okay, please come forward and receive our little felicitation. చప్పట్లు గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా. ప్రియమైనటువంటి యువతి యువకులారా, దేవుని బిడ్డలారా, 10వ ప్రాంతీయ యువత సదస్సు మనమందరము ఎంతో సంతోషముతో ఆనందముతో వైభవపేతంగా ఈ 4 రోజులు ఈ ప్రాంగణములో హైదరాబాద్ అగ్రపీఠంలో ఘనంగా కొనియాడి ఉన్నాము. మరి ఈ యొక్క సదస్సు ఏర్పాటులో తండ్రి దేవుడు, త్రిత్వైక దేవుడు, తల్లి మరియమాత యొక్క అనుగ్రహము ద్వారా ఈ సదస్సు విజయవంతముగా ముగుస్తూ ఉంది. కనుక యువత విభాగము తరపున, మీ అందరి తరపున, పీఠాధిపతుల తరపున, బలిపీఠము మీద వేంచేసినటువంటి గురువుల తరపున, మన ఆంధ్ర తెలంగాణ కథోలిక తిరుసభ తరపున త్రిత్వైక దేవునికి మనసారా వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యువత విభాగానికి అధ్యక్షులైనటువంటి మహాఘనత వహించిన శ్రీ శ్రీ రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారు శ్రీకాకుళం మేత్రాసనానికి కాపరి మేపరి మరియు ఉభయ తెలుగు రాష్ట్రాల కథోలిక యువత విభాగానికి అధ్యక్షులుగా ఉంటూ మనందరి పట్ల ఈ యువత విభాగాన్ని ముందుకు నడిపించడానికి తను ఎంతో కృషి చేస్తూ, మరి ముఖ్యముగా ఈ సదస్సు ఏర్పాటులో నన్ను ముందుండి నడిపిస్తూ తాను అన్ని విధాలుగా తన యొక్క సహాయాన్ని, సహకారాన్ని, అమూల్యమైనటువంటి సలహాలను ఇస్తూ, మరి ముఖ్యముగా ఈ ప్రోగ్రాంకు ముందు ఒక 7 వారం క్రితమే ముందు వచ్చి ఈ ప్రాంగణంలో మన అగ్రపీఠంలో ఉంటూ అందరిని సంప్రదిస్తూ చేదోడుగా బోదోడుగా ఉంటూ నన్ను దీవిస్తూ, మరి ఈనాడు ఈ యొక్క ప్రోగ్రాం, ఈ యొక్క సదస్సు ఇంత ఘనంగా జరగడానికి మన చైర్మన్ గారు ఎంతో సహకరించి ఉన్నారు. కాబట్టి మీ అందరి తరపున తెలుగు కథోలిక పీఠాధిపతి మండలి తరపున, మరి ఇక్కడున్న గురువుల తరపున తండ్రి గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు మన తండ్రి గారిని రీజనల్ ఎగ్జిక్యూటివ్ టీం వారు సన్మానిస్తూ ఉన్నారు. తండ్రి గారా, ముందుకొచ్చి మా యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఎస్ మేడం.
మన తెలుగు కథోలిక పీఠాధిపతి మండలి తరపున మరి తండ్రి గారిని అభినందిస్తూ ఉన్నారు. మీ అందరిని అభినందిస్తూ వారు దీవిస్తూ మరి ఈ యొక్క ప్రోగ్రాంకు చాలామంది మన తెలుగు కథోలిక పీఠాధిపతులందరూ కూడా వచ్చి ఉన్నారు. మరి నా తరపున మన చైర్మన్ అయినటువంటి రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారి తరపున మన టీసీబీసీ కౌన్సిల్ సభ్యులు బిషప్స్ కౌన్సిల్ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ జేఎంజే సిస్టర్స్ జేఎంజే సభ అధినేత అయినటువంటి సిస్టర్ నూసి పౌలియన్ ప్రొవిన్షియల్ సిస్టర్కు వారి సిబ్బందికి అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణమును కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శిరస్సులు వంచి కనులు మూసుకొని దేవుని యొక్క మరి తల్లి యొక్క దివ్యాశీస్సులు స్వీకరించుదాం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందునుగాక. క్రైస్తవుల సహాయమాత అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందచేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. క్రైస్తవుల సహాయమాత మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును సగువరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని కాచి కాపాడి రక్షించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అందరికీ మరి ఒక్కసారి నా యొక్క హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. See you soon somewhere in the world. దయచేసి 1 minute ఆల్ ద యూత్. మన ప్రీతమ తండ్రి గారు టీసీబీసీ వెబ్సైట్ని ఇనాగ్రేట్ చేస్తారు కాబట్టి ఒక్కసారి అందరూ కూడా నిలబడి
చప్పట్లో కొడదామా గట్టిగా. TCBC website is opened by Most Reverend రాయరాల విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మోస్ట్ రెవరెండ్ మొన్సిగ్నోర్ జువాన్ గారు కూడా ఓపెన్ చేసినారు. The 10th Regional Youth Convention, RISE 25, hereby I declare closed. Now I request His Excellency and Monsignor and Reverend Father Chetan Machado to lower the flag and close this convention officially. And I request the media team to play the ICYM anthem.